రాజ్య ప్రియ సార్వభౌమ శ్రీరామ సీతారామ. నువ్వు రామాయణం మొత్తం విన్నావు కదా? సీతమ్మ వారి అగ్నిప్రవేశం గురించి తెలుసు కదా? తెలిస్తే సీతమ్మ వారు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి కదా? అయితే మరి ఆ మహాతల్లి అగ్నిప్రవేశం ఎందుకు చేసింది? ఎందుకు? అదే కాలమహిమ నాయనా. ఆ సమయంలో నేను అక్కడే ఉన్నాను. రాముల వారి నిర్ణయం విని ఎంతో బాధపడ్డాను. అమ్మవారు అగ్నిలో దూకితే చూస్తూ నిలబడిపోయానే తప్ప ఏమీ చేయలేకపోయాను. అంటే ఇప్పుడు కూడా ఏమీ చేయలేరా? చెయ్యకూడదు నాయనా. మరి నువ్వు కాకపోతే నన్నెవరు కాపాడతారు? దానికి వేరే ఒకరున్నారు. ఎవరు? చెప్పకూడదు నాయనా. ఓకే, అంటే ఇప్పుడు నాకే ప్రమాదం లేదు కదా? అది కూడా చెప్పకూడదు నాయనా. అంటే ప్రమాదం ఉందా? అడగకూడదు నాయనా. అంటే ఖచ్చితంగా ప్రమాదం వచ్చినా ఎవరో వచ్చి కాపాడతారన్నమాట. చెప్పాను కదా నాయనా. అంటే ఇంకేమీ అడక్కు, నేను వెళ్తాను. ఎక్కడికి? వచ్చిన చోటికి, రాముల వారి ధ్యానంలోకి. అంటే నన్ను ఇక్కడ ఒక్కడనే వదిలేసి వెళ్ళిపోతారా స్వామి? అవును నాయనా. అంటే కనీసం నువ్వు నన్ను కాపాడను లేవు, ఇక్కడ ఉండను లేవా స్వామి? ధైర్యం కావాలంటే ఇస్తాను, కానీ ఇక్కడ మాత్రం ఉండండి నాయనా. అంటే నువ్వు రామభక్తుడివి. ఉంటాను నాయనా. థ్యాంక్ యూ స్వామి. హలో. శక్తి, గుర్తుపట్టావు? నాకు తెలుసు. నువ్వే నా కొడుకుని కిడ్నాప్ చేసావు కదా. నువ్వు మీ అమ్మకి అబద్ధం చెప్పావు కదా. జరిగిపోయింది తలుచుకొని బాధపడుతున్నావు, జరగబోయేది తలుచుకుంటే భయపడతావు. అంటే అంటే నా కొడుకుని నేను చేసేవాణ్ణి కాదు, చేయించేవాణ్ణి మాత్రమే. అనుభవించేవాడు నీ కొడుకు. వద్దు, నా కొడుకుని ఏం చేయొద్దు. చెప్పాను కదా మీనాక్షి, నేనేమి చెయ్యను అని. వాళ్లే చేస్తారు. ఏం చేస్తారు? ఎవరు చేస్తారు? ఏమైనా చేయొచ్చు. చంపి నీ ఇంటి ముందు మురిక్కాలులో పడేయొచ్చు, నీ ఇంటి పక్కనున్న చెత్త కుప్పలో పడేయొచ్చు, నీ ఇంటి వెనుకున్న పెరట్లోనూ పడేయొచ్చు, నీ బెడ్రూమ్లోనే రక్తపు మడుగులో పడుకోబెట్టుండొచ్చు. ఎక్కడ, ఎలా, ఏం చేస్తారో నాకు మాత్రం తెలీదు. వద్దు, నా కొడుకుని ఏం చేయొద్దు ప్లీజ్. హలో, నా కొడుకుని. బాబాయ్, బాబాయ్. ఏమైందమ్మా మీనాక్షి? రోడ్డు మీద పిచ్చిదల్లా ఏంటమ్మా ఇది? శక్తి బాబాయ్, శక్తి. శక్తి మన జైని చంపేస్తాడంట బాబాయ్. మన జైని చంపేస్తాడంట బాబాయ్. ఏమైంది? అవును బాబాయ్, ఇప్పుడే ఫోన్ చేశాడు. చంపి మన ఇంటి దగ్గర పడేస్తాడంట. పోలీసుల దగ్గరికి వెళ్ళావు కదమ్మా, ఏమైంది? లేదు బాబాయ్, వాళ్ళు కంప్లైంట్ తీసుకోలేదు. అదేంటమ్మా? సాక్ష్యం లేదని కంప్లైంట్ రాసుకోలేదు. శక్తి ఇదంతా చేశాడంటే ఎవరు నమ్మట్లేదు బాబాయ్. ఇంకా ఆలస్యం చేయకమ్మా, వెంటనే వాసుదేవ్ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పమ్మా. ఇంకా ఏంటమ్మా నీ పట్టుదల? ఎవరిని ఉద్ధరిస్తావమ్మా నీ పట్టుదలతో? నీ కొడుకు జీవితం కంటే ఎక్కువమ్మా నీ పట్టుదల? నీ కొడుకు ప్రాణం కంటే ఎక్కువమ్మా నీ పట్టుదల? వద్దమ్మా,
ఆలస్యం చేస్తే అమ్మా అనే పిలుపుకే దూరం అయిపోతావమ్మా. నువ్వు వెంటనే వాసుదేవ్ దగ్గరికెళ్ళమ్మా. ఆ వాసుదేవ్ ఒక్కడే నీ కొడుకుని కాపాడగలడు. నా మాట వినమ్మా, వెళ్ళమ్మా. హలో, అమ్మా, నేను మణికొండ పిఎస్ నుంచి ఏడుకొండలు మాట్లాడుతున్నాను. చెప్పండి ఎస్ఐ గారు. అమ్మా, మీ అబ్బాయి శక్తి గారి మీద మళ్ళీ ఒక కంప్లైంట్ వచ్చింది. కంప్లైంటా? అవునమ్మా. ఎవరిచ్చారు? ఏమనిచ్చారు? ఆ మీనాక్షి గారు ఇచ్చారమ్మా. వాళ్ళ అబ్బాయిని మీ అబ్బాయి మనుషులు కిడ్నాప్ చేశారని కంప్లైంట్ ఇచ్చింది. యాక్చువల్గా ఎవరొచ్చి కంప్లైంట్ ఇచ్చినా మేము నోట్ చేసుకుంటాం, కానీ నేను కంప్లైంట్ నోట్ చేసుకోలేదు. ఎందుకని? మీరు పెద్దవారు, మీకు ఫేవర్ చేయకపోతే ఎవరికి చేస్తాం? సాక్ష్యం లేదని పంపించేశాం. థ్యాంక్ యూ ఎస్ఐ గారు. కానీ ఒక్క విషయం మేడం, ఆవిడ ఒక్కతే వచ్చింది కాబట్టి గట్టిగా మాట్లాడి పంపించేశాం. 10 మందితో వచ్చి పట్టుబడితే కేసు ఫైల్ చేయాల్సి వచ్చేది. అదే ప్రతిపక్షాలతో వస్తే పెద్ద గొడవ అయ్యేది. మీడియాతో వస్తే పేరు ఇంకా అల్లరైపోయేది. ఎందుకంటే మీనాక్షి గారు మళ్ళీ వచ్చారంటే సాక్ష్యం ఉన్నా లేకపోయినా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి, ఎంక్వైరీ స్టార్ట్ చేయాలి, సాక్ష్యాలు ఏమైనా దొరికితే సబ్మిట్ చేయాలి, శక్తి గారిని మళ్ళీ కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేయాలి. నేరం రుజువైతే మాత్రం ఆల్రెడీ నేరం చేసి జైల్లో ఉన్నారు కాబట్టి ఈసారి లైఫ్ పడవచ్చు. అందుకే జాగ్రత్త పడమనండి. ఓకే ఎస్ఐ గారు, చాలా థ్యాంక్స్. ఉంటాను మేడం. మీనాక్షి శక్తి చెప్పింది ఎందుకు నమ్మట్లేదు? శక్తి ఈ పని చేశాడని ఎందుకు నమ్ముతోంది? ఒకవేళ శక్తి నాతో అబద్ధం చెప్పాడా? నా దగ్గర ఏమైనా దాస్తున్నాడా? అమ్మా, అమ్మా, ఏంటమ్మా అంత ఆలోచిస్తున్నావు? అన్నయ్య గురించమ్మా. వస్తుందిలేమ్మా, అన్నయ్యకి బెయిల్ వస్తుంది. అన్నయ్య ఇంటికొస్తాడు. ఇంకో నేరం చెయ్యకపోతే చేస్తే జైల్లోనే శిక్ష అనుభవిస్తాడు. ఇంకో నేరమేంటమ్మా? మీనాక్షి కొడుకుని ఎవరో కిడ్నాప్ చేశారంట. ఆ పని మీ అన్నయ్య చేయించాడని మీనాక్షి నా దగ్గరకొచ్చింది. నేను మీ అన్నయ్య దగ్గరికి తీసుకెళ్లి తనతోనే చెప్పించాను ఆ పని తను చేయలేదని. కానీ మీనాక్షి నమ్మలేదు. కంప్లైంట్ ఇవ్వడానికి మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. ఎస్ఐ మన మీదున్న ఫేవర్తో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు. కానీ మీనాక్షి మళ్ళీ వస్తే కేస్ ఫైల్ చేయక తప్పదని చెప్పాడు. అమ్మా, ఒకవేళ అన్నయ్య ఈ నేరం చేశాడా? అన్నయ్య కోపం ఎలాంటిదో మనకు తెలుసు కదమ్మా. అంటే నువ్వు కూడా నమ్ముతున్నావా సింధు? మరి జైని కిడ్నాప్ చేసే అవసరం ఇంకెవరికుందమ్మా? చిన్న పిల్లాడు కూడా ఈ సిచ్యువేషన్లో ఇదే నిజమని నమ్ముతాడు. అవును సింధు, నువ్వు చెప్పింది నిజమే. ప్రస్తుతం వాళ్ళకి వైరం మనతోనే. సో శక్తి ఈ నేరం చెయ్యకపోయినా చేశాడనే లోకం నమ్ముతుంది. కాకపోతే సాక్ష్యం దొరికితే శిక్ష పడుతుంది, దొరక్కపోతే నమ్మకం దగ్గరే ఆగిపోతుంది. కానీ ఆ నమ్మకం కూడా మనకు మంచిది కాదు కదమ్మా. అందుకే జైని ఎవరు కిడ్నాప్ చేశారో తెలుసుకోవడం మనకి చాలా అవసరమమ్మా. ఈ విషయం బయటికి లీక్ అయ్యే లోపు జై సేవై బయటికి వస్తే మనకి చాలా మంచిదమ్మా. అవును, లేదంటే ఆ మీనాక్షి విషయాన్ని అంత తేలిగ్గా వదలదు. అసలే శక్తి తన కూతుర్ని చంపేశాడనే కోపం చాలా ఉంది.
ఇప్పటి వరకు సీరియస్గా మాట్లాడుకొని నన్ను చూడగానే బలవంతంగా నవ్వుతారేం నానమ్మ? నాకేం తెలీదు అనుకున్నారా? నాకు తెలుసు నానమ్మ, అంతా తెలుసు. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు, అత్తెందుకు బాధపడుతుందో నాకంతా తెలుసు. బాబాయ్ గురించే కదా. బాబాయ్ జైలు నుంచి ఇంటికి రాలేదనే కదా. వస్తారులే నానమ్మ, బాబాయ్ తొందరలోనే ఇంటికి వస్తారు. కానీ మా అన్నయ్య ఎప్పుడు ఇంటికి తిరిగి వస్తాడో తెలియడం లేదు. ఏంటి మీ అన్నయ్యకేంటి? ఎక్కడికి వెళ్ళాడు? ఎవరో ఎత్తుకెళ్ళిపోయారంట. ఎవరెత్తుకెళ్లారు? ఎవరో కొందరు రౌడీలు. అది నీకెవరు చెప్పారు? ఆంజనేయ స్వామి. అవునానమ్మా, నాకు ఆంజనేయ స్వామి అంతా చెప్పారు. అన్నయ్యనెవరు రౌడీలు తీసుకెళ్ళిపోయారంట. కానీ పాపం స్వామి ఇప్పుడు కాపాడలేరంట. టైం వచ్చినప్పుడు కాపాడుతానని చెప్పారు. కంగారు పడకమ్మా, మీ అన్నయ్య కూడా త్వరలోనే ఇంటికొచ్చేస్తాళ్లే. వచ్చేస్తాడా నానమ్మా? అమ్మ ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయిస్తే తప్పకుండా అన్నయ్య వచ్చేస్తారు. కానీ అమ్మ అన్నయ్య కోసం కంగారు పడుతూ ఉంటుంది. పూజ చేయమని అమ్మకెవరైనా చెప్తే బావుండు. మీరు కూడా ఆగిపోయిన ఆకు పూజ చేయించండి నానమ్మ. బాబాయ్ తప్పకుండా ఇంటికొచ్చేస్తారు. అలాగే అను, తప్పకుండా చేస్తాను. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. సరేనమ్మా. ఏంటమ్మా అను ఆంజనేయ స్వామి కనపడ్డాడంటుంది, జరిగినవని చెప్పేస్తుంది. నిజంగా అనుకి ఆంజనేయ స్వామి కనపడ్డాడంటావా అమ్మా? సింధు, దేవుడు మనిషికి డైరెక్ట్గా కనబడ్డం అనేది ఇంపాసిబుల్. అయితే అది తన ఇల్యూషన్ అయినా అయ్యుండాలి, లేదంటే కలైనా కనుండాలి. ఆ ఊహలు వాస్తవానికి దగ్గరగా ఉండడంతో మనం కంగారు పడుతున్నాం అంతే. సరే, నేనొకసారి జైలుకెళ్ళి శక్తిని కలిసి నిజమేంటో కనుక్కుని వస్తాను. మేడం, వద్దు మేడం. ముందుకు పడిన ఆ కాలు వెనక్కి తీసుకోకండి. ఆ రోజు కోసమే మా సారు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. ఆ కాళ్ళు ఈ ఇంట్లో తిరగాలని మా సారు కాళ్లల్లో ఒత్తులు వేసుకుని చూస్తున్నారు. రండి, లోపలికి రండి. రండి మేడం, రండి రండి, కూర్చోండి. దేవిగారితో మాట్లాడాలి. ఆహా, ఓహో, సూపర్. ముందు కలవాలి, తర్వాత మాట్లాడాలి, ఆ తర్వాత కలిసి మాట్లాడుకోవాలి, ఆ తర్వాత ముందు సార్ని పిలవాలి. పిలుస్తాను, ఇప్పుడే పిలుస్తాను. 2 minutes. సార్ సార్, మేడం గారు వచ్చారు సార్. విషయం ఏంటో చెప్పు. మా మేడం గారు ఎవరు సార్? మీనాక్షి మేడం. మీనాక్షి వచ్చిందా? ఎందుకు వచ్చుంటుంది? నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది సార్, మీరే వచ్చి అడగండి.
వెళ్దాం పద. ఏంటలా ఉన్నావు? చెప్పు మీనాక్షి, ఆ కన్నీళ్ళేంటి? జైని కిడ్నాప్ చేశారు. ఖచ్చితంగా వాళ్ళు శక్తి మనుషులే. శక్తి మనుషులా? అవును, వాళ్ళు శక్తి మనుషులే. నిన్న రాత్రి శక్తి ఫోన్ చేసి బెదిరించాడు. ఈరోజు జైని ఎత్తుకుపోయారు, కానీ శక్తిని అడిగితే తెలియదంటున్నాడు. అంటే నువ్వు జైలుకి వెళ్ళావా? ఉమాదేవి గారికి ఈ విషయం చెప్పాను. నా కొడుకు అలాంటి వాడు కాదు అంది. ఆవిడతో పాటు వెళ్లి శక్తిని కలిశాను. తనకేమీ తెలియదన్నాడు. కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు కంప్లైంట్ తీసుకోవడం లేదు. ఏం చేయాలో తెలియక ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్స్ మీనాక్షి. నీ కష్టం వచ్చినప్పుడు నేను గుర్తొచ్చినందుకు చాలా థ్యాంక్స్. మన రిలేషన్ మీద ఇంకా గౌరవం ఉంచినందుకు చాలా థ్యాంక్స్. ఆపండి వాసుదేవ్ గారు. నేను మీ దగ్గరికి వచ్చింది మన బంధం గుర్తొచ్చి కాదు, ఆ బంధాన్ని గౌరవించే కాదు. ఆ ఆపద నుండి గట్టెక్కించే వ్యక్తి మీరే అని. నిజానికి నాకు ఇక్కడికి రావడం అస్సలు ఇష్టం లేదు, కానీ వేరే దారి కనపడడం లేదు. రావడంలో తప్పేం లేదు కదా మేడం. మీరు గుర్తించకపోయినా గౌరవించకపోయినా రిలేషన్ అనేది నిజమే కదా మేడం. లేదు, మా మధ్య ఏ రిలేషను లేదు. ఉంది కాబట్టే లేదు అనే మాట ఉంది. ఈ సిచ్యువేషన్ ని అడ్డం పెట్టుకొని బంధాన్ని పెంచుకోవాలని చూడొద్దు. ఆ విషయం గురించి నువ్వేం భయపడద్దు. నువ్వేం టెన్షన్ పడకు మీనాక్షి. నీ ఇష్టం లేకుండా నీ జీవితంలోకి రాను. ఇట్స్ మై ప్రామిస్. జైన్ని తీసుకొస్తాను. ధైర్యంగా ఇంటికి వెళ్ళాం. నా కొడుకు కోసం మీ మాటల మీద నమ్మకం ఉంచుతున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. ఏంటి సార్ ఇది? అవసరం ఆవిడది, మాటలు పడాల్సిన అవసరం మీకేంటి సార్? కోపంలో జై నా కొడుకుని మర్చిపోతున్నావు రవి. మీనాక్షి కాదన్నా, జై కాదనుకున్నా వాడు నా కొడుకు. వాడి కష్టం వస్తేనే తట్టుకోలేను రవి. ఏమైందమ్మా? నువ్వెలా ఉన్నావో చూద్దామని వచ్చాను. నేను బానే ఉన్నాను కదమ్మా. పైన కాదు, లోపల ఎలా ఉన్నావు? నాకు అర్థం కాలేదమ్మా. ఇక్కడ ఎలా ఉన్నావో చెప్పు. అమ్మా, నీ ఆలోచన ఆరోగ్యంగానే ఉందా? ఏమైందమ్మా? నువ్వు జైని కిడ్నాప్ చేశావా లేదా? ఇప్పటికే ఒక తప్పు చేసి శిక్ష అనుభవిస్తున్నావు. ఇప్పుడు ఇంకో నేరం జరిగింది. చెప్పరా, చేసావా లేదా? అమ్మా, నేను అబద్ధం చెప్పలేదమ్మా. కానీ అది నిజమని నమ్మలేని పరిస్థితిరా. నువ్వు కూడా నన్ను నమ్మడం లేదమ్మా. భయపడుతున్నాను శక్తి. దేనికమ్మా భయం? నిర్దోషి మొహంలో భయం కనపడుతుంది, నేరస్తుడి మొహంలో నిర్లక్ష్యం కనబడుతుంది. నాకు నీ మొహంలో భయం కనపడట్లేదురా, అందుకే భయపడుతున్నాను. అమ్మా, నేనే తప్పు చేయలేదమ్మా. నన్ను నమ్మమ్మా. ఇప్పుడు చెప్పు, తప్పు చేసావా లేదా? చేశానమ్మా. అంటే నువ్వు తప్పు చేశానమ్మా. కానీ జైని మాత్రం కిడ్నాప్ చేయలేదమ్మా. జైని కిడ్నాప్ చేయమని మనుషులను పంపించాను,
కానీ నేను పంపిన వాళ్ళు కిడ్నాప్ చేసే లోపే వేరే ఇంకెవరో చేశారమ్మా. నమ్మాను శక్తి. We go to town with the guns blazing. You gotta pay for your hell raising.